హాయ్ ఫ్రెండ్స్, మా స్మాల్ గార్డెన్ చూపిస్తాను, అందరూ వచ్చేయండి. ఇది మామిడికాయ చెట్టు, పక్కనే గోరింటాకు చెట్టు ఉంది. గోరింటాకు అయితే సూపర్గా పండుతుంది, రెడ్గా గింజలు కూడా వచ్చాయి చూడండి. గోరింటాకు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? గోరింటాకు చెట్టు పక్కన అరటికాయ చెట్లను నాటాము, రీసెంట్గా నాటాము, చిన్నగానే ఉన్నాయి అవి. దాని పక్కన జామకాయ చెట్టు, దాని పక్కన పైన ఆ రైట్ సైడ్లో ములక్కాయ చెట్టు. జామకాయ చెట్టు ఆపోజిట్లో వంకాయ మొక్కలను పెట్టాము, 2 రకాల మొక్కలు. గుత్తొంకాయ బారుగా ఉండే వంకాయ, టేస్ట్ అయితే కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరే చూడండి వంకాయలు ఎంత నిగనిగలాడుతున్నాయో. ఈసారి అయితే బాగా వచ్చాయి వంకాయలు. వంకాయ మొక్కల లెఫ్ట్ సైడ్ టమాటా మొక్కలను పెట్టాము, చాలా స్మాల్ సైజులో ఉంటుంది, చెర్రీ టమాటాలు అంటారు. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. అవి ఇంకా పెరగవు, ఆ సైజులోనే పండిపోతాయి. టమాటా మొక్కల ముందు పచ్చిమిరకాయల చెట్టు పెట్టాము, చాలా స్మాల్గా ఉంటాయి కానీ చాలా ఘాటుగా ఉంటాయి పచ్చిమిరపకాయలు. ఈ అన్ని చెట్లకి ఆపోజిట్ చిక్కుడుకాయ చెట్టు. లాస్ట్ వీడియోలో మీరు అందరు చూశారు. నాకు ఉన్న ప్లేస్లో కొన్ని కూరగాయలైనా పండిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పుదీనా మొక్క మా అమ్మ పెట్టారు, పుదీనా ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇదే మా స్మాల్ గార్డెన్.